విషయాలు అందించాలని నాకు ఆశ. కనుక దయచేసి అందరూ కూడా శ్రద్ధగా మీకు దేవుని వాక్యాన్ని ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం చాలా శ్రేష్టమైన గ్రంథం. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 22 అధ్యాయాన్ని సంక్షిప్తంగా క్లుప్తంగా మనం చెప్పుకుందాం. మొదటి అధ్యాయం మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తు లేక హెచ్చించబడిన యేసుక్రీస్తు, పునరుత్థానుడైన యేసుక్రీస్తు. 2-3 అధ్యాయాలు 7 సంఘాల చరిత్ర రాశారు. 2-3 అధ్యాయాలు 7 సంఘాల చరిత్ర. 4-5 అధ్యాయాలు పరలోకములో జరుగుతున్న ఆరాధన. 4-5 అధ్యాయాలు పరలోకములో జరుగుతున్న ఆరాధన. 6-18 వరకు శ్రమలు, మహాశ్రమలు ఈ భూమి మీద కుమ్మరించబడతాయి. దేవుని యొక్క ప్రచండమైన తీర్పు ఈ భూమి మీద కుమ్మరించబడతాయి. 6వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం వరకు. 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. 19వ అధ్యాయం గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. 20వ అధ్యాయం 1000 ఏళ్ల పరిపాలన. 6 పర్యాయాలు అనుకుంటాం దాదాపుగా. ఆ 1000 ఏళ్లు గడిచిన తర్వాత అన్నాడు. కనుక 20వ అధ్యాయం 1000 ఏళ్ల పరిపాలన. 21, 22 నూతన ఆకాశం, నూతన భూమి, సమస్తం నూతనం చేయబడ్డం, మనమందరం నిత్యత్వంలో ప్రవేశిస్తాం. ఇది ఈ 22 అధ్యాయాల క్లుప్త వివరణ. మరలా చెప్తున్నాను, రాసుకోండి. మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తు. 2-3 అధ్యాయాలు 7 సంఘాల చరిత్ర. 4-5 అధ్యాయాలు పరలోకంలో జరుగుతున్న ఆరాధన. 6-18 వరకు ఈ భూమి మీద దేవుని ప్రచండమైన తీర్పులు, శ్రమలు, మహాశ్రమలు. 19వ అధ్యాయం గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. 20వ అధ్యాయం 1000 ఏళ్ల పరిపాలన. 21వ అధ్యాయం 22వ అధ్యాయం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే నూతన ఆకాశం, నూతన భూమి, సమస్తము నూతనం చేయబడ్డాం, మనం నిత్యత్వంలో ప్రవేశిస్తాం అని వ్రాయబడి. సరే, ఇందులో మనం 2వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు మనం చదువుకోవడానికి సమయం సరిపోదు కనుక ఎఫెసు సంఘాన్ని గురించి, ఆ స్థితిగతుల గురించి దేవుని ఆత్మ వ్రాసిన సందర్భాన్ని మనం చాలాసార్లు చదువుతున్నాం. అనేక మంది దేవుని సేవకులు మనకు అందించుంటారు. ఎఫెసు సంఘం మనము చేయబోయే 7 సంఘాల గురించి ఆలోచించినప్పుడు, 7 సంఘాల గురించి ధ్యానం చేసేటప్పుడు 5 ప్రాముఖ్య సంగతులు మనసులో పెట్టుకోవాలి. ఒకటి, ప్రతి సంఘానికి ప్రభువు తను ప్రత్యక్షపరుచుకునే విధానం. ప్రత్యక్షపరుచుకున్నాడు, వర్ణకు ప్రత్యక్షపరుచుకున్నాడు, సర్గముకు ప్రత్యక్షపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆర్బీకి ప్రత్యక్షపరుచుకున్నాడు, ఫిలదెల్ఫియాకి ప్రత్యక్షపరుచుకున్నాడు, చివరిగా లౌదికేకి కూడా ప్రతి సంఘానికి తను ప్రత్యక్షపరుచుకునే విధానం. అన్ని సంఘాలకి ఒక రీతిగా ప్రత్యక్షపరచుకోలేదు. ప్రతి సంఘానికి వేరు వేరు రీతిలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకే ప్రభుత్వ. 2, ఆ సంఘంలో ఉన్న మెప్పును గురించి మాట్లాడాడు. ఆ సంఘంలో ఉన్న మంచిని గురించి మాట్లాడాడు. ఆ సంఘము చేసేటువంటి కార్యముల గురించి మాట్లాడాడు. 3వదిగా ఆ సంఘములో ఉన్న లోపాన్ని గురించి మాట్లాడాడు. 3వదిగా ఆ సంఘాన్ని గురించి ఆ సంఘంలో లోపాన్ని గురించి మాట్లాడాడు. 4వదిగా ఆ సంఘాన్ని మారు మనసు పొందమని హెచ్చరించాడు. 5వదిగా ఆ సంఘానికి ఇచ్చే బహుమానాన్ని గురించి ప్రభు మాట్లాడినట్లు మనం ప్రతి ఉత్తరంలో, అంటే ఎఫెసు మొదలుకొని లౌదికయ వరకు ఉన్న ఈ 7 సంఘాల గురించి ఆలోచించేటప్పుడు ఈ 5 విషయాలు మనసులో పెట్టుకోవాలి. 1, ప్రత్యక్షపరుచుకున్న ప్రభు. 2, ఆ సంఘాల్లో ఉన్న మంచి లక్షణాలు. 3, ఆ సంఘంలో ఉన్న లోపం. 4, ఆ సంఘాన్ని హెచ్చరించిన విధానం. 5, ఆ సంఘానికి ఇచ్చిన ఆ బహుమానాన్ని గురించి మనం గమనిస్తాం. అయితే ఈ 7 సంఘాల్లో 2 సంఘాలు చాలా శ్రేష్టమైన సంఘాలు. అందులో 2వ సంఘం స్వర్ణ సంఘం, 6వ సంఘం ఫిలదెల్ఫియా.
ఈ రెండు సంఘాల్లో కూడా లోపము ఒక్కటైనా లేనట్టు దేవుని వాక్యంలో గమనించారు. స్మరణ గాని తెలదెలు కానీ ఈ రెండు సంఘాల గురించి ఆలోచించేటప్పుడు లోపము లేని సంఘాలుగా గమనిస్తాం. అంటే మన సంఘాలను కాదు. ప్రభు ఎందుకో విషయాలు మరుగు చేశారు. లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చే వరకు ఎవ్వరం కూడా పరిపూర్ణం కాదు. సరే, మెట్టుకు ఏమైనా కానీ మనం ఇప్పుడు ఎఫెసు సంఘానికి వచ్చి గమనించినట్లయితే 2వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఇక్కడ సంఘ స్థాపన ఎలా జరిగింది, ఎఫెసు పట్టణంలో, ఎఫెసు మహానగరంలో మరి సంఘ స్థాపన ఎలా జరిగింది అనేది మనం ఆలోచన చేయాలి. ఎవరెవరు అక్కడ ప్రయాసపడ్డారు ఆలోచన చేయాలి. ఇది అపోస్తలుల కాలంలో ఉన్నటువంటి సంఘం, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం, మొదటి 100 సంవత్సరాల్లో పనిచేసిన సంఘం. ఇక్కడ ఎవరెవరు పనిచేశారంటే మనం అపోస్తలుల కాలంలో 18వ అధ్యాయం గమనించినట్లయితే పౌలు జస్ట్ ఎఫెసును కట్ చేసి వెళ్ళిపోయాడు. అక్కడ పరిచయం చేసినట్లుగా మనకు వాక్యం కనిపిస్తుంది. కానీ 19వ అధ్యాయంలోకి రాగానే తాను సువార్త ప్రకటించిన కారణంగా అనేక మంది యేసు ప్రభువును నమ్ముకున్నారు. మాంత్రికులు మారిపోయారు, విగ్రహారాధకులు మారిపోయారు, రక్షించబడ్డారు, మారు మనసుకుంటారు, విలువైన తమ సాహిత్యాన్ని కాల్చివేసి సాక్షాత్మై యేసు క్రీస్తు ప్రభువుకు వరకు వారు జీవించిన విధానం మనం 19వ అధ్యాయం 18-19 వచనాల్లో చదువుకుంటాం. కాబట్టి అక్కడ ఎవరు పనిచేస్తారంటే సంఘ స్థాపనలో పౌలు పనిచేస్తారు. 2 పౌలుకు సహకారులుగా ఒక కుటుంబం పనిచేస్తుంది, అనే భార్యాభర్త. 3వదిగా మనం తిమోతి పత్రికలో చదువుకుంటాం. తిమోతి మీరు ఎఫెసులో నిలిచి ఉందన్నారు కనుక అక్కడ తిమోతి పనిచేస్తాడు. 4వదిగా పరమార్థ జ్ఞాని, దైవ సేవకుడు, అపోస్తలుడు యోహాను దేవుని సేవకుడు అక్కడ పనిచేసినట్లు మనం దేవుని వాక్యాన్ని బట్టి గమనిస్తా ఉన్నాం. పౌలు పనిచేశాడు, అకుల ప్రిస్కిల్లా భార్య భర్తలు పనిచేశారు, తిమోతి పనిచేశాడు, అయినటువంటి యోహాను కూడా పరమార్థ జ్ఞాని యోహాను కూడా అక్కడ పనిచేసిన వారిగా ఉన్నారు. ఇప్పుడు మరలా మనకు అప్లై చేసుకున్న ఈ విషయాన్ని వారు పనిచేస్తే అక్కడ సంఘం ఏర్పడుతుంది. ప్రియమైన యవనస్తులారా, ఈ కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం ఆలకించేటువంటి యవన బిడ్డలారా, మీరు ప్రభు పనిలో పారిభాగస్తులుగా ఉన్నారా? మీరు ప్రభు పనిలో సహకరించేవారిగా ఉన్నారా? ప్రభు పరిచర్య చాలా విలువైనది. దేవుడు తన పరిచర్యను ఈ సువార్త పరిచర్య దేవుడు దేవదూతలకు అప్పగించలేదు, మానవ మాత్రులమైన మనకు అప్పగించారు. రక్షించబడిన ప్రజలమైన అప్పగించారు, ఆయన సంఘానికి అప్పగించారు. అయితే మరి ఎంతవరకు దేవుడి పనిలో మీరు పాఠ్యాకర్తగా ఉన్నారు, పాలుభాగస్తులుగా ఉన్నారు, పరిచయం చేసేవారిగా ఉన్నారు? చాలా విచారం ఏంటంటే సంఘాల్లో అనేక మంది దేవుడి పని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు, పాలుభాగస్తులుగా లేరు. వారు దేవుని పనిలో పాలుభాగస్తులుగా లేరు, కానీ దేవుని పని జరుగుతుంటే చూసేవారుగా ఉన్నారు కొంతమంది. నేను చాలా సార్లు చెప్తాను, సంఘంలో పని జరుగుతున్నప్పుడు, సువార్త పరిచయం జరుగుతున్నప్పుడు మీరు చూసేవారా చేసేవారా అంటారు. ఎవరొస్తున్నారా? మీరు దేవుని పనిలో పాలుభాగస్తులై చేసేవారుగా ఉన్నారు, కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? మనం చూసిపోయేవారంగా ఉండకూడదు, చేసేవారంగా ఉండాలి. పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తారు. ఆ రోజున ఎఫెసులో సంఘం కట్టారు. ఒక పౌలు పనిచేశాడు, ఒక కుటుంబం పనిచేసింది, ఒక యవనస్తుడు పనిచేశాడు, ఒక మహావృద్ధుడు పండు ముసలి వాడైనటువంటి యోహాను పనిచేశాడు. అంత కష్టపడి పనిచేస్తేనే కానీ ఎఫెసు నగరంలో పని జరగలేదు, సంఘ స్థాపన జరిగింది. బాబు, మీ ద్వారా నా ద్వారా ఎక్కడైనా సంఘం కట్టబడిందా? మీ ద్వారా నా ద్వారా ఎక్కడ చిన్న పరిచయం ఏర్పడింది, చిన్న సాక్ష్యం ఏర్పడింది, సంఘ సాక్షి. అలా ఆలోచించారు. మనం ప్రాక్టికల్ ఫెయిల్యూర్స్, థియరీ చాలా బాగుంటుంది కానీ ప్రాక్టికల్ గా ఫెయిల్ అయిపోతాం. అభ్యాసంగా ఫెయిల్, సిద్ధాంతం చాలా బాగుంది కానీ అభ్యాసం దెబ్బతిలేదు. కనుక ఒక్కసారి యవనస్తులారా, ఈ కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం ఆలకించే ఓ ప్రియమైన యువకులారా, దేవుని వాక్యం మీతో మాట్లాడుతుందిగా ప్రభు కొరకు పరిచయం మీ స్థానిక సంఘ సేవకులతో
ఈ స్థానిక సంఘ పెద్దలతో కలిసి వార్త పనిలో వారు మీరు ప్రయాసపడినట్లయితే ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. మీకు ఆయన బహుమానం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. మీకు ఆయన జీతం ఇచ్చేవాడిగా ఉంటాడు. మీకు ఆయన కిరీటం ఇచ్చేవాడిగా ఉంటాడు. ప్రభు ఇచ్చే బహుమానం ఎందుకు పోగొట్టుకుంటా? ఆ బహుమానం పొందాలంటే ప్రభు త్వరలో పాలువాడగా చూడండి. ఆ భార్య మనకు ఎవరు ఒకలో తీసుకెళ్ళారటువంటి వారు పౌలు కొరింథీలో ఉంటే వారు కొరింథీలో ఉండి ప్రభు పనిచేస్తారు. పౌలు ఎఫెసులో ఉంటే వారు ఎఫెసులో ఉండి ప్రభు పనిచేస్తారు. పౌలు రోములో ఉంటే రోములో కూడా వారు ప్రభుకి సాక్షులుగా జీవిస్తారు. అలాగైతే ఒక కుటుంబము ద్వారా ఆ సేవకుడు ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకుని చేసిన పరిచర్య ద్వారా ఎఫెసులో కొరింథీలో రోములో సంఘాలు కట్టబడి బాబు మీ ద్వారా నా ద్వారా సంఘం కట్టబడుతుందా పడగొట్టబడుతుందా? ఇప్పుడు పడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, చీల్చే వాళ్ళు ఎక్కువైపోయారు. సంఘాన్ని చేల్చొద్దు. సంఘం యొక్క ఐక్యత కొరకు మనం ప్రార్థిద్దాం, ప్రయాసపడే వారంగా ఉంటాం. సరే, మనము 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మొదటి వచనం చూసినట్లయితే ప్రభు ఎలా చెప్తా ఉన్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆ నక్షత్రములు ప్రభు తన కుడి చేత పట్టుకుని ఉన్నాడు అనే మాట గమనిస్తున్నాం. నక్షత్రములు విశ్వాసులకు సాదృశ్యం. విశ్వాసులు ఎవరి చేతుల్లో ఉన్నాయి అంటే ప్రభు అంటున్నాడు, నా చేతుల్లో ఉన్నాయి నక్షత్రం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకున్న వాడుగా ఉన్నాడు. విశ్వాసులమైన మనలను ప్రభు తన హస్తాల్లో భద్రపరిచిన వాడుగా ఉన్నాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 28వ వచనంలో చెప్పాడు, నా గొర్రెలు నా తండ్రి చేతిలో ఉన్నాయి, నా గొర్రెలు నా చేతిలో కూడా ఉన్నాయన్నారు. కాబట్టి ఒక విశ్వాసి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం భయపడొద్దు. మన చేతుల్లో ఉన్నామనే గొప్ప ధైర్యాన్ని కలిగి జీవించేవారంగా. నీవు నేను ఒక సేవకుడువా, సంఘములో పెద్దవా, సంఘములో విశ్వాసువా, సంఘములో పరిచారకుడువా, నేను ఎవరైనా కానీ నీవు నేను కూడా ప్రభు చేతుల్లో ఉన్నాం అనే సంగతిని మర్చిపోతాం. మనం మనుషుల చేతుల్లో లేవు, ప్రభు చేతుల్లో ఉన్నాం. ప్రభు చేతుల్లో ఉంటే మనకి ఎంత భద్రత, ఎంత కాపుదల, వాటిని ఎవడను అపహరించడం నాడు ప్రభు. కనుక 2వ అధ్యాయం మొదటి వచనంలో మనం ప్రభు చేతుల్లో ఉన్నామని చెప్పాడు. ఇప్పుడు తరువాత విషయం 2వ వచనం చూసినట్లయితే ప్రభు ఆ సంఘానికి మొదటి వచనంలో ప్రత్యక్షపరుస్తున్నాడు. 2వ వచనంలో ఆ సంఘం కొన్న మెప్పును గురించి, మంచి సంగతుల గురించి, 3వ వచనంలో కూడా రాస్తారు. 2-3 వచనాల్లో ఆ సంఘానికి ఉన్న మెప్పు ఏంటో చెప్తున్నాడు. నీ క్రియలు, నీ కష్టం, నీ సహాయము, మీరు క్రిస్తుడు తగ్గింపులేవారు అపోస్తులు కాకే తాను అపోస్తులు చేసుకున్న పరీక్షించి అబద్ధాన్ని మీ సహనం కలిగి నా నామని నేను ఎరుగుదును. హలో వాస్తవానికి స్నేహితులారా, నేను ఎరుగుదును. ప్రభు ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఏమి ఎరిగిన వాడిగా ఉన్నాడు? నీ క్రియలు ఎరిగిన వాడు, నీ కష్టం ఎరిగిన వాడు, నీ సహనం ఎరిగిన వాడు. ఆయన నామము నిమిత్తం భారం భరించి అలిచిపోలేదని ఎరిగినటువంటి వాడు. దుస్తులైన పనివారిని పక్కన పెట్టిన సంఘము ఎదుసు ఉందని ప్రభు ఎరిగిన వాడిగా ఉన్నాడు. మనం చాలా సార్లు సంఘాల్లో ప్రయాసపడుతున్నప్పుడు నన్ను సేవకులు ఎవరు పట్టించుకోలేదు, నన్ను సంఘంలో బాధ్యతల పెద్దలు కూడా పట్టించుకోలేదు, ఇంత ప్రయాసపడుతున్నాను కదా అని కళాకారులు నిరుత్సాహపడతారు. ఎవరొచ్చినా వాక్యం ఆలకించి మిత్రమా నిరుత్సాహపడవు. దేవుని వాక్యంతో మాట్లాడు. నేను ఎరుగుదును, నువ్వు చేస్తున్న ఆ క్రియలు, నువ్వు చేస్తున్న నీ పరిచర్య ప్రభు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. సేవకుడికి ఒకవేళ తెలియకపోవచ్చు, సేవకుడు ఒకవేళ సంఘంలో పెద్దలు ఒకవేళ ఎరగకపోవచ్చు, కానీ నీ ప్రభు నీ ఎరిగిన వాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం మనతో మాట్లాడు. ఇక్కడ ఈ ఎఫెసు సంఘము క్రియలు కలిగిన సంఘం, కష్టపడిన సంఘం, సహనం కలిగిన సంఘం,
అలసిపోని సంఘం. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చూడండి ఇందులో. తమ్ముడు, ఈ తమ్ముడు, హలో, ఒక్క లక్షణమైన నీలో నాలో ఉందా? అప్లై చేసుకోవయ్యా, జీవితానికి అప్లై చేసుకుందాం. మనం ఒక్క లక్షణమైన నాలో ఉందా? సంవత్సరాలు తరబడి మందిరాలు పడి ఆరాధన చేస్తాం, ప్రభువుని సూచిస్తున్నాం, మంచిదే, సంతోషమే, కాదంటలేదు. కానీ క్రియలు ఉన్నాయా? కష్టం ఉందా? సహనం ఉందా? అలసిపోకుండా ప్రభు కొరకు పని చేయగలుగుతున్నావా? క్రియలు అనే మాట దగ్గర క్లుప్తంగా నన్ను ఇలా చెప్పారు. ఈ సంఘము సంప్రదాయ సంఘం, ఈ సంఘము సౌవార్తిక సంఘం. ఎఫెసు మహానగరంలో పెద్ద ప్రయాణ దేవత ఉంది. అక్కడ పూజారులు ఉండేవారు, పూజా పుణ్యకార్యాలు జరుగుతూ ఉంది. కాబట్టి వేలాది మంది యాత్రికులు ఆ స్థలానికి వచ్చి, ఆ వచ్చే యాత్రికులకు ఎఫెసు సంఘము రక్షణ సువార్త అందించి, ఆ యాత్రికులు మారు మనసు పొంది వారు దేశానికి వెళ్ళి ప్రభు సాక్షాత్మై జీవించి, అంటే స్వార్థ ప్రకటించిన సంఘం, స్వార్థ ప్రకటించిన. ఈ కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం ఆలోచించే నేను కూడా స్వార్థ ప్రకటించేవారన్నా. జరిగిన ఒక సంభవాన్ని మీరు జ్ఞాపించారు. 20 ఏళ్ళు పైచి నేను అది చిన్న పుస్తకాన్ని చదువుతుంది. అది కొరియా దేశం. ఆ కొరియా దేశంలో ఒక యవనస్తురాలు, అంటే దాదాపు టీనేజ్ లో ఉన్నటువంటి పాప ప్రభువుని నమ్ముతుంది, రక్షించబడింది. ఆమెకున్న మంచి అలవాటు అయితే ఆదివారం చర్చికి వెళ్ళి ఆరాధన అయిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్తారు. నేరుగా ఏదో ఒక ఆసుపత్రి ఉంటారు. ఆసుపత్రిలో కొద్దిమంది పేషెంట్స్ దర్శిస్తారు, వారికి కొన్ని ఫ్రూట్స్ ఇస్తారు, రక్తనిబంధన ఇస్తారు, పత్రిక ఇస్తారు, ప్రార్థన చేస్తూ ఇస్తారు. అది ఆమెకున్న అలవాటు ప్రత్యేకత. మామూలుగానే ఒక ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ఏ ఆసుపత్రిలో రోగులు దర్శించాలన్న వారం అంతా ప్రార్థించిందో ఆ ఆసుపత్రికి రక్తనిబంధన పత్రికలు, కొన్ని ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళింది. ఎవరో ఒక ఆయన బాగా సృష్టించిపోయారు, ఆరోగ్యం బాగా దెబ్బతింది, కుటుంబస్తులు ఎవరు సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఆ వ్యక్తిని చూసి ఈ అమ్మాయికి చాలా జాలి అయింది. ఆయన పలకరించి, అంకుల్ ఈ ఫ్రూట్స్ తీసుకోండి, ఈ పత్రిక చదవండి, ఈ రక్తనిబంధన చదవండి అని చెప్పి ఆయన కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. మరుసటి ఆదివారం అంకుల్ మరలా వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి ఆదివారం మరలా వచ్చి ప్రార్థన చేసిపోయింది. మరలా వచ్చి ఈసారి ఆయన పత్రికలు కానీ బైబిల్ కానీ ఇవ్వలేదు. అంకుల్ మీరు బైబిల్ చదివారా అంటే నేను చదవలేదమ్మా. అంకుల్ మీరు ఎందుకు బైబిల్ చదవలేదు? దయచేసి బైబిల్ చదవండి, పత్రిక చదవండి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. ఆ అమ్మాయి చేసిన ఒత్తిడి, ఆమె చేసిన ప్రార్థన ఆయనలో కార్యం ప్రారంభించింది. దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం చదువుతున్నాడు. ఆకులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. ఆ వచనం ఆయన పట్టుకుంది. ఆయన రక్షించబడ్డాడు. ఆయన మారు మనసు పొందాడు. ఆయన దేవుని బిడ్డ అయ్యాడు. ఆ తర్వాత దేవుడు ఆయనకు ఆరోగ్యం కూడా ఇచ్చాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. కొద్ది కాలం ప్రార్థన చేసుకున్నాడు, సేవ ప్రారంభించాడు. 20 ఏళ్ళు నాడు ఆ పుస్తకాన్ని నేను చదువుకున్నప్పుడు ఆ సంఘ సభ్యుల సంఖ్య 10 లక్షల మంది. ఆ దైవ సేవకుడి పేరు పాల్ యంగ్ చో. బుక్ షాప్స్ లో దొరుకుతూ ఉంటాయి, కావాల్సి కొనుక్కొని. పాల్ యంగ్ చో గారు రక్షించబడ్డానికి 10 లక్షల మందిని ప్రభు దగ్గర నడిపించడానికి కారకురాలు ఎవరో చెప్తారా? ఆ యవనస్తురాలు. ఆ యవనస్తురాలు ప్రార్థన, ఆ యవనస్తురాలు పరిచర్య, ఆ యవనస్తురాలు దర్శించడం, ఆమె చూపించిన ప్రేమ ఆయన హృదయాన్ని కదిలించింది. కాబట్టి
పాల్ యంగ్చో గారు నమ్ముకోవడం మాత్రమే కాదు, ఆయన సేవ ప్రారంభించగా సేవలో దాదాపుగా 10 లక్షల మంది సంఘస్థులు. నన్ను ఇంకో మాట చెప్పనివ్వండి, ఆయన కారు దిగి ప్రాంగణంలో కారు ఆపుకొని కారు దిగి ఫుల్పీట్ దగ్గరికి వెళ్ళటానికి 6 కిలోమీటర్లు పడద్దంట. ఎంత పెద్ద మందిరమో చూడండి, 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలట. ఎంత చక్కటి మందిరం కట్టబడిందో చూడండి. ఆవేళ ఆ చిన్న బిడ్డ చేసిన పరిచర్య, దాని ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో చూడండి. కనుక సువార్త నిర్లక్ష్యం చేయొద్దు. సువార్త ప్రకటించడం ద్వారా అనేకులు ప్రభువుని నమ్ముకుని ప్రభువుతో తిరిగేవారిగా ఉంటారు. కనుక ఎఫెసు సంఘము సువార్త ప్రకటించిన సంఘము, క్రియలు వెళ్ళేటువంటి సంఘము. క్రియలు లేని విశ్వాసము మృతమని యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. నన్ను ఇంకా ఒక మాట చెప్పనివ్వండి. క్రియలు, మనం రక్షించబడడానికి ఏ కార్యములు చేయనక్కర్లేదు. రక్షించబడడానికి ఏ కార్యాలు చేయనక్కర్లేదు. కానీ రక్షించబడ్డాను అనే దానికి రుజువుగా నాలో కార్యములు కనబడాలి. అలాగైతే నువ్వు రక్షించబడినట్లయితే నీలో క్రియలున్నాయా, నీలో సత్క్రియలున్నాయా? మత్తయి సువార్త 5:16 చెప్పాడు, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచినట్లు వారు ఎదుగుని వెలుగును ప్రకాశింపనీయుడు అన్నాడు. కాబట్టి ప్రియమైన యవనస్తులారా, యువకులారా, ఈ కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం ఆలకించే వాళ్ళారా, సత్కార్యములు మనం జరిగించే వారిగా ఉండాలి. అంతేకాదు మత్తయి సువార్తలోని 10వ అధ్యాయంలో ప్రభు 41వ వచనంలో చెప్పాడు, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం, నీతిమంతులు చేర్చుకునేవాడికి నీతిమంతుని ఫలం, శిష్యుడని ఎవరి గిన్నెడు సన్నీళ్ళు ఇస్తారో పరలోకములో మీ ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు అన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, ఆతిథ్యము చేయ మరొకడి కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అన్నాడు. కనుక ఆతిథ్యం ఇవ్వడం అనేది సత్కార్యం. మత్తయి సువార్త 10లో మనం చెప్పుకున్నట్లు, శిష్యుడని ఎవరికి గిన్నెడు సన్నీళ్ళు ఇస్తారో వాడు పరలోకములో ప్రతిఫలాన్ని పోగొట్టుకోడు అని వాక్యం తెలియచేస్తాం. నా ప్రియమైన తమ్ముడు, నా ప్రియమైన చెల్లి, దేవుని వాక్యం ఆలకించే బిడ్డలారా, మీరు సువార్త ప్రకటించి మాత్రమే కాదు, సువార్త ప్రకటించే దేవుని సేవకులు మన మధ్యకు వచ్చినప్పుడు వారిని చేర్చుకోవడం, వారిని ప్రేమించడం, వారికి ఆతిథ్యం ఇవ్వడం, దాని ద్వారా ప్రభు అన్నాడు, ఆయన లెక్కగడతా ఉన్నాడు మనం చేసే దాన్ని. ఎక్కడి నుంచి లెక్క పెట్టాడు అంటే గిన్నెడు చన్నేళ్ల నుండి లెక్క పెట్టాడు ఆయన. ఇక్కడ నన్ను కాసేపు ఇలా చెప్పనివ్వండి. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం మనం గమనించినట్లయితే అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యం మనకు కనబడతా ఉంది. 3 మనుషులు అబ్రహాంకు ఎదురుగా వస్తా ఉన్నారు. 99 ఏళ్ల అబ్రహాం వారికి ఎదురుగా వెళ్లి పరిగెత్తుకొని సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యలారా దాటిపోవద్దు రండి అని చెప్పి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి అని చెప్పి వారిని చేర్చుకొని శారమ్మను పిలిచి, శారా ఏమండి మన ఇంటికి అతిథులు వచ్చారు, 3 మానికలు మెత్తని పిల్లలు తీసుకుని రొట్టెలు తయారు చేయన్నా. శారా అంటే పోరా అనలేదు, శారా అంటే యారా అనలేదు. శారా చాలా గౌరవంగా పిలిచింది భర్తని. సిస్టర్స్ ఒకవేళ వింటున్నట్లయితే మీ భర్తలను గౌరవించండి, మీ భర్తలను సన్మానించండి, మీ భర్తల పట్ల మర్యాదగా మాట్లాడండి. భార్యలు భర్తల విషయంలో అలాంటి జాగ్రత్త కలిగి మాట్లాడి సంబోధించేవారుగా ఉండాలని వాక్యం మాట్లాడతావు. ప్రభు ఆతిథ్యాన్ని అంగీకరించాలంటే మెత్తని పిండి కావాలి. గరుకుగా ఉన్న పిండి ఆయనకు అక్కర్లేదు. మెత్తని పిండి కావాలి. సహోదరుడా, ఆ మెత్తని పిండి నీవే. నేను దేవుడు వాడుకోవాలంటే, నేను దేవుడు ఉపయోగించుకోవాలంటే నేను కూడా నలిగిన వారంగా ఉండాలి, మెత్తగా ఉండాలి. మళ్ళా మందులో పెరిగెత్తాడు, లేకదూరం తీసుకున్నాడు, పనివాడికి అప్పగించాడు, కూర తయారు చేయమన్నాడు. ఈ కూర, ఈ రొట్టెలు, పాలు, వెన్న ఇవన్నీ తీసుకుని ప్రభు దగ్గరకు వచ్చి
ప్రభు ఈ కొంచెం అంగీకరించండి అన్నాడు. ప్రభు అతని ఆతిథ్యాన్ని అంగీకరించి మీ గర్భాన్ని మీదికి బిడ్డ పుడతాడని చెప్పాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా అబ్రహామునకు, శారమ్మకు ఇస్సాకు పుట్టాడు. అప్పటికే ఇంకొకడు ఉన్నాడు, హాగరు కొడుకు ఇష్మాయేలు. అబ్రహాం ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒకడు ఇష్మాయేలు, ఒకడు ఇస్సాకు. సంఘాల్లో కూడా ఇష్మాయేలీలు ఉంటారు, ఇస్సాకులు కూడా ఉంటారు. ఇష్మాయేలు అడవిగాడు వంటి మనిషి, ఇస్సాకు విధేయుడు, లోబడే బిడ్డ. ఇస్సాకునకు యాకోబు, ఇస్సాకునకు యాకోబుకు 12 మంది, 70 మంది. వారు అరణ్య యాత్రలో 30 లక్షల మంది అయిపోయారు. వారు యాత్రలో ఉన్నారు, పొలాలు పండించుకోవడానికి అవకాశం లేదు. వారు కణాలు చేరే వరకు యాత్ర చేస్తూనే ఉండాలి. మరి వారికి పోషణ ఎలాగా? అందుకు దేవుడు ఆకాశపు ద్వారం తెరిచి మన్నాను కురిపించాడు, బండను చీల్చి నీళ్ళిచ్చాడు, ఆకాశం నుంచి పొరేల మాంసమునిచ్చాడు. దేవుని యొక్క పోషణ ఎంత విచిత్రంగా ఉందో చూడండి. తన ఏర్పాట్లో, తన నిర్ణయంలో ఉన్నటువంటి తన బిడ్డలను దేవుడు ఎంత చక్కగా పోషిస్తున్నాడో చూడండి. 40 సంవత్సరాలు వారు నడిస్తే నెహెమ్యాలో చెప్పాడు 9వ అధ్యాయంలో, వాళ్ళ కాలుకు వాపు రాలేదు, వాళ్ళ బట్టలు మాసిపోలేదు. ఉదయం వేసుకుంటే బట్టలు సాయంకాలం మాసిపోతున్నాయి. వాళ్ళ చెప్పులు తెగిపోలేదు. దేవుని ప్రభావం వారి వస్త్రాల మీద ఉంది, దేవుని ప్రభావం వారి బట్టల మీద ఉంది. కాబట్టి ఈ 40 సంవత్సరాలు వారు పోషించబడ్డానికి ఒకే ఒక కారణం ఏంటంటే, అబ్రహాము చేసిన ఆ ఒక్క పూట పరిచర్య పిల్లల ఊడిలో దేవుడు వేశాడు. సహోదరుడా, ప్రియమైన సహోదరి, పౌరస్తులారా, ఈ కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం ఆలకించిన బిడ్డలారా, మీ జీవితాల్లో మీరు దైవ సేవకులైన వారిని, గౌరవమైనటువంటి వారిని, మంచి వారిని, సాక్ష్యం కలిగినటువంటి వారిని మీ గృహాల్లో చేర్చుకున్నట్లయితే పిల్లల వరకు మీరు దీవించబడతారు. అది దేవుడి వాక్యం చెప్తుంది. ఆతిథ్యం చేయడం మరొకడే. ఈ దినాల్లో చాలా మంది ఆతిథ్యం చేయడం మర్చిపోయారు, సేవకులు చేర్చుకోవడం మర్చిపోయారు. సేవకులు చేర్చుకుందాం, సేవకులకు ఆతిథ్యం ఇద్దాం, సేవకులను ఆదరిద్దాం, సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. కాబట్టి మనం ఎఫెసును గురించి ఆలోచన చేసేటప్పుడు, ఎఫెసు క్రియలు వెళ్ళినటువంటి సంఘం. ఎఫెసు ఇంకా మనం గమనించినట్లయితే 2వ వచనంలో కష్టపడిన సంఘం, అది సహనం చూపించినటువంటి సంఘం. సహనం ఎప్పుడు కావాలి? సహనం లేక ఓర్పు ఎప్పుడు కావాలి? బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏమండి మనకి సహనం కావాలి. ఓర్పు తన క్రియ కొనసాగింపు రామపత్రిలో చెప్పాడు. యవనస్తులారా, మీరు ఏదైనా కష్టంలో ఉన్నారా? సహనం కలిగి జీవించండి, ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు కృప చూపిస్తాడు. అలాగే దేవుని వాక్యాన్ని గమనిస్తున్నాం. నీ క్రియ మెరుగుదును, నీ కష్టం మెరుగుదును, నీ సహనం మెరుగుదును అంటూ 2వదిగా చెప్తున్నాడు. నీవు దుస్తులను సహింపలేవని. దుస్తులంటే ఎవరు వారు? మనం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో గమనించినట్లయితే దుస్తులైన పనివారు విషయమై జాగ్రత్త అన్నాడు పౌలు. వారు పనివారే కానీ వారు దుస్తులైన పనివారు. పనివారు వేరు, దుస్తులైన పనివారు వేరు. ఇంకొక మాట కూడా మనం చదువుకున్నట్లయితే, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులు చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను కనుగొంటువని నేను ఎరుగుదును. కొందరు వాళ్ళు అపోస్తలులు కాదు, కానీ మేము అపోస్తలులు అని చెప్పుకుంటున్నారట. వారిని ప్రభు అంటున్నాడు, నేను ఎరుగుదును అంటున్నాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో నేను ఇలా చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయంలో 13వ వచనం, అనగా అతివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులు. అక్కడేమో దుస్తులైన పనివారు అన్నాడు ఫిలిప్పీ పత్రికలో, ఇక్కడేమో దొంగ అపోస్తలులు, మోసగాండ్రైన పనివారులై ఉన్నారు.
సంఘంలో సర్పం ప్రవేశించింది, జాగ్రత్త. స్థానిక సంఘాల్లో సాతానుడు ప్రవేశించి సంఘాలను గలిబిలి చేస్తున్నాడు. ఎవరి ద్వారా? ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చెప్తున్నాడు. ఒకటి దుస్తులైన పనివారు అన్నాడు, రెండు దొంగ అపోస్తలులు అన్నాడు. ఇదే పౌలు అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో 29వ వచనం ఇలా చెప్పాడు. 28 నుంచి మనం చదువుకోవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథం 20 అధ్యాయం 28. దేవుడు తన స్వరక్తము సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చి మీముట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎఫెసు పెద్దలను మిలేతుకు పిలిపించి పౌలు ఆ పెద్దలకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. పెద్దలారా, దేవుడు తన స్వరక్తము సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచిన మిమ్మల్ని నాయకులుగా పెట్టినవాడు మనుషుడు కాదు, దేవుని పరిశుద్ధాత్మ. ఆ మందను గురించి జాగ్రత్తగా ఉండండి, మీ మట్టుకు మీరు కూడా జాగ్రత్తగా ఉండని చెప్తూ 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించడం నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట పెట్టుకుని పోవాలని ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండి బయలుదేరుదురు. మీలో ప్రవేశించును అని 29లో చెప్పాడు. మీలోనే బయలుదేరినవి 30లో చెప్తా ఉన్నాడు. చూసారా, దేవుని సంఘానికి నష్టం కలిగించడానికి సాతానుడు పనేటువంటి రకరకాల పన్నాగాలు. దేవుని సంఘం మందతో పోల్చబడింది, గొర్రెల మందతో పోల్చబడింది. ఆ మందను చెదరగొట్టడానికి తోడేళ్లు వంటి వారు మీలో ప్రవేశించును, వంకర మాటలు పలికేవారు మీలో నుండే బయలుదేరుదురు. వంకర మాటలు పలికేవారు మోజేసన్ మంచోడు కదను, డేవిడ్ బ్రదర్ మంచోడు కదను, ఆనందన్న మంచోడు కదను, సత్యం బ్రదర్ మంచోడు కదను, ఇలాగ వంకర మాటలు పలికేవారు కొందరు ఉన్నారు. జాగ్రత్త. వారి మాటలు మనం నమ్మేవారంగా ఉండకూడదు. కాబట్టి పౌలు ఎఫెసీ పెద్దల్ని చక్కగా హెచ్చరిక చేసి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు అప్పగించబడిన మంద విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నేళ్లు విడిచుచు మీలో ప్రతివారికి మానక బుద్ధి చెప్పిన సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎఫెసులో పౌలు 3 సంవత్సరములు సేవ చేశాడు, కన్నేళ్లతో సేవ చేశాడు. సేవకులారా, నాయకులారా, బోధకులారా, పౌలు వలె కన్నీరు కార్చి ప్రార్థించి ప్రయాసపడే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇక 3వ వచనం వరకు చెప్పుకుని మనం ఆగిపోతాం, మన సమయం అయిపోతుంది. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలవలేదనియో నేను ఎరుగుదును. మరలా ఎరుగుదును అన్నాడు ప్రభు. ఏం ఎరిగిన వాడుగా ఉన్నాడు? ఆయన నామము నిమిత్తము భారము భరించి అలసిపోని అలసట లేని సంఘం, సువార్త ప్రకటించిన సంఘం, ప్రభు చేతుల్లో ఉన్న సంఘం, సువార్త ప్రకటించిన సంఘం, దుస్తులైన పనివారిని పరీక్షించి ప్రక్కన పెట్టిన సంఘం, ప్రభు నామమునితో భారము భరించి అలసిపోని సంఘం అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది. నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం ఒకవేళ మీరు తీసుకోవడానికి అనుకుంటుంటే తీసుకుని చూడండి. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో వ్రాయబడింది. 28వ వచనంలో మన ప్రభు అలసిపోయేవాడు కాడు అని చెప్పాడు. 29వ వచనం, శక్తిహీనుల బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే, బాలురు సొమ్మసులుదురు అలుగుదురు, యవనస్తులు తప్పక తొట్టిలుదురు, యెహోవా కొరకు చేర్చువారు నూతన బలం పొందుదురు. వారు పక్షురాజు వలె రెక్కలు చాటి పైకి ఎగురుదురు, అలయక పొరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడుచుదురు. ఒక భక్తుని యొక్క
అనుభవం అంచెలంచెలు ఎలా ఉండవో చెప్తా ఉన్నాడు. అలయక నడిచిపోవాలి, అలయక పరిగెత్తాలి, అలయక రెక్కలు చాపి పైకి ఎగిరిపోయేవాడుగా ఉండాలి. చూడండి, చిన్నపిల్లలు త్వరగా అలసిపోతారు. వాకింగ్ పోయినప్పుడు అలసిపోతాం, ఆఫీస్ పోయినప్పుడు ఉద్యోగులు అలసిపోతా ఉన్నారు, స్టూడెంట్స్ అలసిపోతా ఉన్నారు, గృహిణులు పనులు చేసుకుంటూ అలసిపోతా ఉన్నారు. మనం అలసిపోతాం. అయితే ప్రభు వాక్యం చెప్తా ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతనమైన బలం పొందుతూ మాత్రమే కాకుండా వారు అలసిపారు అని చెప్పాడు. అదే సమయంలో మనము లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రార్థించే విషయంలో అలసిపోవడం, విసుకక అన్నాడు. విసుకక అలసిపోవడం, విసుకక నిత్యము ప్రార్థన చేయండి, ప్రార్థించే విషయంలో అలసిపోకూడదు. ఆఖరిగా ఒక వచనం చెప్పి నేను ఆగిపోతాను. గాతీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది. గాతీ పత్రిక 6వ అధ్యాయంలో, గాతీ పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనం, మనం మేలు చేయటందు విసుకక ఉందము. అంటే అలసిపోకుండా ఉందాం మేలు చేసే విషయంలో. మనము అనేక మేలు చేస్తామని తగిన కాలమందు పంట కోతము. దేవునికి స్తోత్రం. ప్రియమని యవనస్తుడా, ఒక రోజున పంట కోసుకుంటావు, ఒక రోజున ఫలితం తెచ్చుకుంటావు. ఎప్పుడంటే అలసిపోకుండా. విశ్వాస గృహములకు చెందిన వారి పట్ల మనం విసుకక మేలు చేసినప్పుడు తగిన కాలంలో మనం పంట కోసుకునే వారంగా ఉంటామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక ఎఫెసు సంఘం ప్రభు చేతుల్లో ఉన్న సంఘం. ఎఫెసు సంఘం ప్రభు కొరకు కష్టపడిన సంఘం. ఎఫెసు సంఘం దుస్తులను పరీక్షించి పక్కన పెట్టిన సంఘం. ఎఫెసు సంఘం అలసిపోకుండా ప్రభు కొరకు జీవించిన సంఘం. ప్రభు ఈ తలంపులు మన కొరకు జీవించదు దాకా మరలా ప్రభు చెప్పడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ సంఘాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన జాలి కలిగిన నీకు స్తోత్రములు. కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మరి ప్రభు అనేకులు కలుసుకుని ఈ కాలం ఈ వాక్యం ప్రకటించే భాగ్యం స్తోత్రం చెల్లిస్తూ ఆలోచించిన ప్రతి బిడ్డను మీరు జీవించమని, వారి హృదయాంతరాలలో మీరు కార్యములు జరిగించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.